నమస్కారం. టుడే నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పక్క పెట్టుకొని అండ్ దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత సాల్ట్ని మనం వేసుకుందాం. అందులో అరచెక్క నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ దాంట్లో కొత్తిమీర, పుదీనా, కసూరి మేతిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఎంత మిక్స్ చేస్తే ఎంత మ్యారినేట్ అవుతే అంత బాగుంటుంది. మనం దాంట్లో కరివేపాకు, ఆయిల్ వేసి పక్కన ఉంచుదాం. అండ్ అంతలోకి వేరే మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బిర్యానీ కావాల్సినవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేస్తాను. ఒక బాణీ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. అండ్ తగినంత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దానిలో తగినంత కారం వేసుకొని బాగా వేగనిద్దాం. అండ్ కొద్దిగా పెరుగు అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నామంటే మూత పెట్టేసి చాలాసేపు ఉంచిన తర్వాత మూత తీస్తే ఇలా గుమగుమలాడుతూ ఒక స్మెల్ వస్తుంది. దీనిలో తగినంత గరం మసాలా పౌడర్ వేసుకుని మిక్స్ చేసి దీనిలో కొంచెం పుదీనా అండ్ తగినంత కొత్తిమీర వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై అయ్యే లోపల మనం వేరే బాండిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం. తర్వాత పుదీనా, కొత్తిమీర, మేతి ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం 3 గ్లాసెస్ రైస్ని తీసుకుని నానబెట్టి పెట్టిన రైస్ని వేస్తున్నామండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా ఉడకనిద్దాం. ఇలాగా కలుపుకుందాం. పైన కొంచెం ఆయిల్ వేసి అండ్ ఉప్పు వేసి కింద వాటర్ ఉన్నాయో లేదో చూసి చెక్ చేయడానికి ఒక చాకు పెట్టుకుని చూసుకోండి. తర్వాత చికెన్ వేసుకోండి. అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ.